చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పట్టణంలో పర్యటించారు. పొంగనూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పొంగనూరు నియోజకవర్గ తనకు కన్న తల్లితో సమానం, నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తామని అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని అన్నారు. అంజుమన్ కమిటీ నిర్వహించనున్న కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తామని, నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని విధాల ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. పొంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము, అంత ఖచ్చితంగా అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా ఎటువంటి అపోహలొద్దు, ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు. ఈరోజు కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు. పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే ఈరోజు పొంగనూరు పర్యటనలో భాగంగా నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులకు అందరు కూడా నేను తెలిపేది ఏమంటే, ఎలక్షన్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఇంకోటి కానీ, వాళ్ళ నియోజకవర్గం కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాలా. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పొంగనూరులో